నమస్కారం. రోజు మనం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం బిజ్జిపేట గ్రామంలో ఉన్న ఎంపీపీ స్కూల్లో ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాం. ఇక్కడ ఆత్మీయ తల్లిదండ్రుల సమావేశం. ఇది సాధారణంగా కార్పొరేట్ స్కూల్లోనూ జరుగుతూ ఉంటుంది, కానీ గవర్నమెంట్ స్కూల్లో ప్రభుత్వ పాఠశాలలో పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. తల్లిదండ్రుల నుంచి వాళ్ళ పిల్లల కోసం తెలుసుకోవడం, వాళ్ళ పిల్లలు ఏ విధంగా ఉంటున్నారు స్కూల్లోనూ అన్నది తల్లిదండ్రులకు తెలియజేయడం అన్నది ఇది చాలా గొప్ప విషయం. అసలు ఈ సమావేశం ఏ విధంగా జరుగుతుంది, ఎలా జరుగుతుంది అన్నది మనం ఈ సమావేశంలోకి వెళ్ళి తెలుసుకుంటాం. రారా స్కూలు పిలుస్తున్నది, ఆడుకుందాం చదువుకుందాం దోస్తు రమ్మంటున్నది. రారా పోదాం స్కూలు పిలుస్తున్నది, ఆడుకుందాం చదువుకుందాం దోస్తు రమ్మంటున్నది. ఆట ఆట ఊడా ఊడా ABCD dancing time, EFGH hopping time, IJKL learning time, MNOP playing time. చుక్కలను కలుపుతామేం అక్షరాలు పలుకుతాం, అక్షరాలు పలుకుతామేం పదం పదం చదువుతాం. కథలు చదివి చెప్పుతామేం ప్రశ్న వేస్తే విప్పుతాం, పాడటాన్ని పాడతామేం అభినయించి ఆడతాం. రారా పోదాం స్కూలు పిలుస్తున్నది, ఆడుకుందాం చదువుకుందాం దోస్తు రమ్మంటున్నది. ఏది పొడవు ఏది లావు, ఏది ఎక్కువ ఏది ఎక్కువ, ఎన్ని ఎన్ని మొత్తం ఎన్ని, ఏది ముందు ఏది వెనుక. ఆకారాలు పేర్చుతామేం సంఖ్యలన్నీ నేర్చుతాం, కూడమంటే కూడుతామేం పంచమంటే పంచుతాం. తీసివేత చేస్తాము మేము హెచ్చవేత వేస్తాము, ఇంటి బయట ఎక్కడైనా లెక్క అప్ప చెప్తాము. రారా పోదాం స్కూలు పిలుస్తున్నది, ఆడుకుందాం చదువుకుందాం దోస్తు రమ్మంటున్నది. ఒకటి ఒకటి రెండురా నువ్వు నాకు ఫ్రెండురా, ఆడుకుంటూ పాడుకుంటూ చదువుకోవచ్చురా, చదువుకుంటూ ఒక్కో మెట్టు పైకి చేరవచ్చురా. చందమామనైనా మీరు అందుకోవచ్చురా, పువ్వులాగా నవ్వుతాం మేం చెట్టులాగా ఎదుగుతాం, ఉడతలాగా కదులుతాం మేం చెనుకులాగా జారుతాం, వానలాగా పారతాం మేం చేపలాగా తుల్లుతాం. రారా పోదాం స్కూలు పిలుస్తున్నది, ఆడుకుందాం చదువుకుందాం దోస్తు రమ్మంటున్నది. మన దోస్తు రమ్మంటున్నది, మన దోస్తు రమ్మంటున్నది. గురించి మీకు చెప్పాము, రెగ్యులర్ గా పంపించండి స్కూల్ కి. సోమవారం నుంచి ఇది గవర్నమెంట్ ప్రోగ్రాము, కంపల్సరీ దానికి అటెండెన్స్ పర్సెంటేజ్ చూస్తారు. తర్వాత ఎంత వరకు పిల్లాడు ఏ స్థాయికి వెళ్ళాడు ఈ సంవత్సరం అయ్యేటప్పటికి పిల్లాడు. Successful people use their time wisely. We should plan our day and never waste time on useless things. Doing work on time brings peace and progress. Value your it is the most valuable gift in life. మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇటువంటి గవర్నమెంట్ స్కూళ్లను ఇలా తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేయడం అన్నదే చాలా సంతోషకరమైన విషయం. ఈ బ్రిడ్జిపేటలో ఉన్న ఈ ఎంపీపీ స్కూల్ అన్నది కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ ఉండడం అయితే జరిగింది. ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళందరూ కూడా మంచి ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు, మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. అందుని బట్టి కూడా మేము చాలా సంతోషిస్తున్నాం. మేము కూడా ఇదే స్కూల్లో చదువుకోవడం అయితే జరిగింది. అయితే మనం తల్లిదండ్రులుగా మన పిల్లలకి కేవలం భయాన్ని భక్తిని మాత్రమే నేర్పగలం. కానీ ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు అందరూ కూడా మన పిల్లలకి సరైన భవిష్యత్తుని వాళ్ళ జీవితంలో ఎదగడానికి ఆత్మస్థైర్యాన్ని కూడా నేర్పగలరు. అటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మనం గవర్నమెంట్ స్కూల్లో మన పిల్లల్ని చదివిస్తున్నామని కానీ, లేదా మన పక్క ఇంటి వారు
మంచి కార్పొరేట్ స్కూల్లో చదివిస్తున్నారు, మన పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి పంపుతున్న అన్న ఉద్దేశాలు బట్టి మన మనసులో ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు. ఇప్పుడు మనం పాలిస్తున్నటువంటి మన అధికారులు గాని లేదంటే కనుక మన రాజకీయ నాయకులు గాని అందరూ కూడా ప్రభుత్వ స్కూల్లో నుంచి చదువుకొని పైకి వచ్చిన వారు మాత్రమే. వాళ్ళందరూ కూడా మనం ఇక్కడ ప్రభుత్వ స్కూల్లో ఒత్తిడి లేని విద్య, ఇదివరకు చిరిగిపోయిన చొక్కా అయినా తొడుక్కో మంచి పుస్తకం కొనుక్కునేవారు. ఇప్పుడు మంచి పుస్తకంతో పాటు మంచి చొక్కా కూడా ఇచ్చారు గవర్నమెంట్ వారు. అందుని బట్టి మా తల్లిదండ్రులు ఈ సమావేశంలో గవర్నమెంట్ వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా పిల్లల్ని అయితే మీ చేతికి అప్పచెప్పాము. మా అబ్బాయి విషయంలో మటుకు చాలా ఆనందం. ఎందుకంటే ఉదయం లెగ్గానే స్కూల్కి వెళ్తాకి ఏడు మొఖం పెట్టేసి బయటికి వెళ్ళి కూర్చునేవాడు. కానీ ఇక్కడ టీచర్స్ మా ఇంటికి వచ్చి మాట్లాడి మీ అబ్బాయిని మా చేతిలో మాకు అప్పచెప్పండి, మేము అన్ని తీర్చిదిద్దుతాం అన్నారు. అదే విధంగా అటు చాలా యాక్టివ్ గా ఉంటున్నాడు, చాలా బాగా చదువుకుంటున్నాడు. నాకైతే గనక ఈ స్కూల్లో చదివించడం, ఈ వాతావరణం ఇది కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి హెచ్ఎం గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది FLN మెటీరియల్ అండి. FLN అంటే ఫౌండేషనల్ లెర్నింగ్ న్యూమరసీ అనమాట. 1 and 2nd క్లాస్ పిల్లలకి, అంటే 1st క్లాస్ 2nd క్లాస్ పిల్లలకి ఆడుతూ పాడుతూ వాళ్ళకి అక్షరాలు నేర్పిస్తూ ఐడెంటిఫికేషన్ నేర్పిస్తూ చెప్పడానికి. అలాగే జాదు ఈ పిటారా అని చెప్పేసి ఒక కిట్ ఇచ్చారండి మన స్కూల్లో పిల్లలందరికీ. వాటిని ఉపయోగిస్తూ పాఠాలు నేర్పిస్తాం. 1st క్లాస్ పిల్లవాడు అమ్మఒడి నుంచి వస్తాడు కదా, ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తూ ఉంటే వాడికి బొమ్మలు ఇచ్చి ఇవి ఇచ్చి ఇవన్నిటిని కూడా యూజ్ చేసి పిల్లల్ని మా కంట్రోల్కి తీసుకొచ్చుకొని వాటిని ఉపయోగిస్తూ పాఠాలు చెప్పాలి. అలాగే ఇవన్నీ కూడా జాదు పిటారాలో నుంచి వచ్చిన కిట్స్ ఏంటి, నీతి కథలు, బొమ్మలు, వీటిని ఉపయోగించి పిల్లల్ని ఆడించాలి. ఇవన్నీ కూడా పిల్లలకి ఇలా ఎంటర్టైన్ చేస్తూ పాఠాలు చెప్పడానికి ఉపయోగపడుతుంది. ఈ పిల్లవాడికి స్ట్రెంగ్త్, కాళ్ళలో స్ట్రెంగ్త్ కూడా పెంచడానికి ఎలా ఎక్కాలి, మేము వెనకాల ఉంటామండి చెప్పడానికి. వారానికి 2 సార్లు పిల్లలకి లైబ్రరీ బుక్స్ అనేది మేము అవాయిడ్ చేస్తామండి. పిల్లల్లో రీడింగ్ స్కిల్స్ బాగా ఇంప్రూవ్ చేయాలి కాబట్టి మేము ప్రతిరోజు ఆఫ్టర్నూన్ అయితే ఇస్తానండి. మాకైతే వారానికి 2 times టైం టేబుల్ ప్రకారం అయితే 2 times అవైలబుల్ గా ఉంటుంది. టెరల్ బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ చాలా మంది 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ ఉంటే కనుక వాళ్ళకి టెరల్ ఇంప్లిమెంట్ చేశారండి. అంటే అక్షరాలు గుర్తించడం, వాళ్ళకి రాని వాళ్ళకి పదాలు నేర్పించడం. వాళ్ళ కోసం మేము స్పెషల్ గా మళ్ళీ కొత్త మెటీరియల్ ప్రింటెడ్ తీసుకుని ఆ మెటీరియల్ ని పిల్లలకి యూజ్ చేస్తూ ఇక్కడ నుంచి రోజు చదవండి, వాళ్ళకి ఎలా చదవాలి ఏంటన్నది దగ్గరుండి చెప్తాను. ఇవన్నీ కూడా టెరల్ మెటీరియల్. వాళ్ళకి అక్షరాలు గుర్తుపట్టాలి అంటే ఒక్కొక్క కార్డు తీసి ఇదేం అక్షరం అని దగ్గరుండి చూపిస్తూ చేస్తామండి. ఇలా అయితే బాబు కూడా విద్యార్థి కూడా బాగా గుర్తుపడతారనమాట. ఇవి కథలు. ఇందులో బాగా చదివే పిల్లలు అంటే ఏ గ్రేడ్ పిల్లలు ఉంటారు కదండి, ఏ గ్రేడ్ పిల్లలు కొంతమంది ఇంకా గుణించుకుంటూ చదివే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి స్పీడ్ గా చదవడం రావడం కోసం ఈ కథా పుస్తకాలు అన్నది ప్రొవైడ్ చేశారు గవర్నమెంట్. స్పెషల్ క్లాస్ ఇప్పుడు మేడం గారు చెప్పారు కదండి, ఒక పోర్ట్ అంతా మామూలు జనరల్ సబ్జెక్ట్ చెప్పి ఇంకో పోర్ట్ అంతా దీనికోసం యూజ్ చేయమని. ఇవి మేము పాఠానికి సంబంధించి ఏ నెలకు సంబంధించిన పాఠానికి మేము ఓన్ గా తయారు చేసి అవి తీసుకొచ్చి వాళ్ళకి సులభతరమైన విధానంలో బోధించడం జరుగుతుంది. పిల్లవాడికి అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అంటే చెప్పలేము, కానీ చిన్నదాని నుంచి పెద్దదానికి, పెద్దదాని నుంచి చిన్నదానికి అని చెప్పాలంటే ఇది కంపల్సరీ యూజ్ చేసి ఫస్ట్ వాడికి విద్యార్థికి అర్థమైన తర్వాత మేము పాఠంలో చదువుతాం. కలర్స్ వచ్చేసరికి కూడా అంతే, రెడ్ బ్లూ అని చెప్పేసి మామూలుగా పెట్టుకుంటారు కానీ ఐడెంటిఫై చేయలేదు కాబట్టి ఎలా రకరకాలుగా చేసుకుంటారు కూడా కలర్స్. పిల్లలకి మ్యాథ్స్ మెయిన్ కాబట్టి మ్యాథ్స్ లో మంత్స్ లో ఎన్ని డేస్ ఉంటాయి, సంవత్సరానికి ఎన్ని డేస్ ఉంటాయి, అవన్నీ
క్యాలిక్యులేటెడ్ గా వాళ్ళకి గుర్తుండాలంటే ఒక టీఎల్ఎం పద్ధతిలో మనం తీసుకుని వాళ్ళకి పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్తాం అనమాట. ఫస్ట్ క్లాస్ పిల్లలు వచ్చేసరికి అండి చాలా మంది నెంబర్స్ గుర్తుపట్టడానికి కానీ నెంబర్స్ ఐడెంటిఫై చేయడానికి కానీ కౌంట్ చేయడానికి కానీ ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పుడు ఈ కలర్స్ యూజ్ చేసి 1 2 3 ఇన్ 1 అంటే 1 ఇలా పెట్టేస్తామండి. నంబర్స్ పెట్టి పెట్టేస్తాం అనమాట. బండిల్ కట్టకి 10 ఉన్నాయని చెప్పాలంటే మన ఫింగర్స్ లో చెప్పేసిన సరిపోతుందండి. కానీ అలా విద్యార్థికి అలా చెప్పడం అన్నది అర్థం కాదేమోనని మేమేం చేసామంటే ఒక కట్టలో ఒక తక్కువ కాస్ట్ లో పిల్లవాడికి అర్థమయ్యేలాగా, నో కాస్ట్ పిల్లవాడికి ముందు 10 కట్టలు ఆ 10 కలిపేసి 100 అవుతే ఇంత బండిలో దీన్ని 100 అంటారు అని చెప్పేసి పిల్లవాడికి స్థాన విలువలు చెప్పడానికి కానీ ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ చెప్పడానికి కానీ ఇలాగ ఉపయోగిస్తామండి. పిల్లవాడు నిజాయితీ బాక్స్ కూడా పెట్టామండి. వాళ్ళు ఇది మామూలుగా అయితే ఇది నిజాయితీ బాక్స్ అండి. నిజాయితీ బాక్స్ పెడితే దీనికి యూజ్ చేస్తాం. పాఠ్యాత్ర అభ్యాసం అంటే పాఠాలతో కాకుండా వేరేవి కూడా నేర్చుకుంటారు. నిజాయితీ బాక్స్ అంటే నువ్వు దొంగతనం చేయకూడదు, అబద్ధం చెప్పకూడదు, నీకు కావాల్సింది ఏదన్నా ఉంటే తీసుకొచ్చి బాక్స్ లో వేయాలి, నీది కానప్పుడు ఎదుటి వాళ్ళు ముట్టుకోకూడదు అవన్నీ. ఇవి ఏంటంటే గవర్నమెంట్ పిల్లల కోసం ఏబిసిడీలు ఇచ్చిందండి. వాళ్ళ ఐడెంటిఫికేషన్ కి ఇలా కింద పోసేస్తాము. వాడు ఇందులో మేము చెప్పిన లెటర్ తీసి ఆర్డర్ లో పెట్టారు. ఇవి వాటికి ఉపయోగిస్తాం. మ్యాథ్స్ కి వచ్చేసరికి అండి పిల్లవాళ్ళకి షేప్ గురించి చెప్తా ఉంటాం. జామెట్రీలో నోటుగా చెప్తే అసలు వాళ్ళకి అర్థం కాదండి. వాటి కోసం మేము ఇది క్యూబ్ అని క్యూబాయిడ్ అని వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మేము టీఎల్ఎం అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ పిరమిడ్స్ అండి, ఇది కోను, ఇలా రకరకాల ఐటమ్స్ అన్ని తయారు చేయాలి. ఇంట్లో ఉండే ప్రతి వేస్ట్ అయిపోయిన మెటీరియల్ అంతా తీసుకొచ్చి పిల్లలకి యూస్ఫుల్ గా టీఎల్ఎం కింద తయారు చేసి వాళ్ళకి అర్థమయ్యే విధంగా పాఠాలు చెప్పడం అనేది జరుగుతుందండి. గవర్నమెంట్ గా మనకు సప్లై చేసిన ప్లేయింగ్ కిట్స్ అండి, బ్యాట్స్, క్రికెట్ టీము, క్యారమ్స్, బాల్స్, చెస్, మొత్తం A to Z అన్ని ఉన్నాయండి. ఆడపిల్లలకి మగపిల్లలకి సమానంగా స్కిప్పింగ్ రోప్స్ కూడా ఇచ్చారు. స్కిప్పింగ్ రోప్స్ కూడా ఉన్నాయి. స్పోర్ట్స్ వీక్లీ 2 times తీసుకుంటున్నామండి. ఎందుకంటే మాకు ఉన్న షెడ్యూల్ ప్రకారం పిల్లల్ని అయితే బయట పంపిస్తే మాకు లేదు కాబట్టి డైలీ ఇవ్వాలండి. డైలీ గేమ్స్ ఉన్నాయి, మన టైం టేబుల్ లో డైలీ గేమ్స్ ఉన్నాయి. మేమైతే 2 days వేస్తున్నాం. ఇంకా ప్రాంక్ఫుల్ గా చెప్పాలంటే మేమైతే 2 days వేస్తున్నాం, కానీ డైలీ గేమ్స్ ఉన్నాయి. లాస్ట్ 1 hour గేమ్స్ అండి. 1 hour గేమ్స్ ఇచ్చేయాల్సిందే. చెస్ బోర్డ్స్ అండి, వైకుంఠపల్లి అంటుంది. చెస్ బోర్డ్స్ కూడా ఉండాలి. ఎట్లైనా ఇదిగో నాకు మైక్ చెస్ అండి, ఇది రీసెంట్ గా వచ్చింది. చాలా బాగుంది. ఇవన్నీ కూడా పిల్లలు ఆడతారండి. మాకు ప్రతి నెల సాటర్డే నో బ్యాగ్ డే అండి. పిల్లలు ప్రత్యేకంగా పేపర్ కటింగ్స్ తో నో బ్యాగ్ డే యాక్టివిటీస్ అక్కడ చేసి పెట్టారండి. ప్రత్యేకంగా దాన్ని కూడా షూట్ చేయండి. పిల్లలు తయారు చేసిన అక్వేరియం అండి. కార్పొరేట్ స్కూల్లో ఏ విధమైన వసతులు ఉంటాయో, ఏ విధమైన పరికరాలు ఉంటాయో అవన్నీ కూడా మన ప్రభుత్వ పాఠశాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల పిల్లలు కూడా వాళ్ళకి ABCD అని చెప్పడం కాకుండా ఇది A, ఇది B, ఇది C అని ఆ అక్షరాలతో పాటు చూపించి బోధించడం అనేది చాలా గొప్ప విషయంగా భావించాలి. థ్యాంక్ యూ. మెషిన్ అండి,
డిజిటల్ వెయింగ్ మెషిన్ అన్నది ప్రొవైడ్ చేశారండి. దీనికి బ్యాటరీ ఏదో లేనా, డిజిటల్ వెయింగ్ మెషిన్ ప్రొవైడ్ చేశారు గవర్నమెంట్. బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలనలో బాల మేధావులు తయారు చేయాలి. మధ్యాహ్నం భోజనం పథకం ఉంది కదండి, అయితే పిల్లలకి వాటర్ వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకోవాలా లేదా ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఏమైనా ఉందా? ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఉందండి, ప్యూరిఫైడ్ మనం సపరేట్ గా ఉంది. ఇదేనా మేడం? ఇదేనండి. ఇది జొన్నలగడ్డ చౌదరి గారు మాకు పిల్లల కోసమని ప్రొవైడ్ చేస్తారు మాకు. దీని వల్ల స్వచ్ఛమైన నీరు తాగుతున్నారు. మంచిగా ఇంటి దగ్గర నుంచే తెచ్చుకోవాలని ఏమి లేదండి, ఇక్కడే మా పిల్లలు ఇక్కడే వాటరే యూజ్ చేసుకుంటారు. ప్యూరిఫై వాటర్ అండి. ప్యూరిఫైడ్ అండి. ఎవరు కూడా ఇక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి బాటిల్స్ తెచ్చుకుంటారు కానీ వాటర్ కూడా తెచ్చుకోరండి, ఇక్కడ వాటర్ యూజ్ చేసుకుంటారు. భోజనాలు చాలా భోజనాలు వంట, ఇది వంట మధ్యాహ్నం వంట కదండి. మాకు వంటకి 2 వర్కర్స్ ఉన్నారండి. మెనూ ప్రకారంగా చాలా స్వచ్ఛమైన భోజనాన్ని శుభ్రంగా వండి పిల్లలకు అందించడంలో మా వాళ్ళ పరిపాటి. వాళ్ళకి కావాల్సిన ఎన్నిసార్లు వచ్చినా సరే చాలా జాగ్రత్తగా విసుక్కోకుండా వాళ్ళ పిల్లల్లాగా ట్రీట్ చేస్తూ పిల్లలకు వడ్డిస్తారు. ఒకవేళ రెండోసారి తినడం మానేస్తే అమ్మ రా వచ్చి ఇంకోసారి పెట్టించుకోలేదండి తిను అని చెప్పేసి కూడా దగ్గర నుంచి చూసుకుంటారండి. మరి నీ పేరు? ఏ ఊరు మీది? మీ అబ్బాయి మీ అమ్మాయి ఎప్పుడో కూడా ఇక్కడ ఈ స్కూల్లో చదివిస్తున్నందుకు అసలు మీరు ఏ విధంగా అనుకుంటున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే పక్క నుండి పైగా టీచర్స్ కూడా చాలా కేర్ తీసుకుంటారు. ఏ ప్రాబ్లం టీచర్ సైడ్ నుంచి కానీ ఎఫర్ సైడ్ నుంచి కానీ ఏ పక్క నుంచి వాళ్ళు తీసుకుంటారు కాబట్టి ఇక్కడ చదువుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అబ్బాయికి సరిగ్గా కనిపించదు, ఇబ్బంది పడేదాన్ని వాడు ఎలా చదువుతాడు ఏంటి అంటే. కానీ టీచర్స్ తీసుకుని కేర్ బట్టి వాడు ఇప్పుడు 3rd పొజిషన్ లో ఉన్నాడండి. చాలా బాగుంది గ్రోత్ అయితే. చదివే విషయం చాలా బాగా చదువుతున్నారు. ఇంకా ఇంప్రూవ్ బాగా అయ్యాయి. ప్రతి విషయం చాలా సంతోషం. సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.